గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కవిత వెనక రేవంత్ రెడ్డి ఉన్నాడనేది బీఆర్ఎస్ నేతల నుంచి వస్తున్న ప్రధాన ఆరోపణ. ఇది ఎంతవరకు నిజమంటారు? అంటే రేవంత్ రెడ్డికి కవితను అడ్డం పెట్టుకునే అవసరం లేదు. దీన్నేదో వీళ్ళ దాంట్లో చీలిక తెస్తే కాంగ్రెస్కి లాభం జరుగుతుందని ఆయన అనుకోడు. ఆయన ఉద్దేశంలో టీఆర్ఎస్ అనేది పార్టీ ఖతము, రేపు రాబోయే రోజుల్లో బీజేపీ అండ్ కాంగ్రెస్కి అనేది ఆయన అసెస్మెంట్ ఉంటుంది. తో వీళ్ళు అనడంలో ఏదైతుందో మీరు అన్నట్టుగా 2010లో ఒక ఫర్మ్లో అల్లిబిల్లి కంపెనీలో ఒక 30 పెట్టారు. ఒకటే ఇల్లు అడ్రస్ 28-30 పెట్టారు. ఆ 30లో ఇదొక కంపెనీ, దాంట్లో 3 డైరెక్టర్లు, ఆ 3 ఏదైతుందో సిగ్నేటరీస్. అప్పుడు అతను ఎమ్మెల్సీగా ఎన్నికాడు. అంతకుముందు టీఆర్ఎస్ ఉన్నాడు. అతను సుజన్ అంటే ఒక ప్రేమ, వాళ్ళ చిన్న మామ కొడుకు, ఇద్దరికి క్లోజ్నెస్. బాగా సంతకం పెట్టమంటే పెట్టిండు. కొన్ని రోజుల తర్వాత 6 నెలల సంవత్సరం తర్వాత అప్పుడు ఆయన 2009లో మళ్ళీ ఎమ్మెల్యే అయ్యాడు. ఇది జరిగింది ఎమ్మెల్యే అయిన తర్వాత. 2007నే ఎమ్మెల్సీ అయ్యాడు. ఎమ్మెల్సీ కంటే ముందు దాంట్లోకి లెఫ్ట్. ఏది ఏమైనా కవితతో ఏమి ఎఫెక్ట్ బీఆర్ఎస్కు ఉండదు. ఈరోజు ప్రమాదం పొంచి ఉంది ఈ రాష్ట్రంలో. బీజేపీ లోక్సభలో 8 సీట్లు వచ్చినాయి. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగింది. రేపు దీని మీద కాన్సన్ట్రేషన్ బీజేపీ చేయబోతున్నది. ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు కూడా దేశ రాజకీయాల్లో అక్కడ స్టాలిన్కి ఇచ్చాడు, కుమారస్వామికి ఇచ్చాడు, జార్ఖండ్లో ఇచ్చాడు, అఖిలేష్కి ఇచ్చే ప్రయత్నం చేశాడు, దేశమంతా అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చాడు, నేషనల్ పార్టీ అన్నాడు. తో ఇక్కడ ఈరోజు పొటెన్షియల్ స్టేట్ ఫైనాన్షియల్గా ఫార్మా కంపెనీలు గిట్ట దీన్ని కైవసం చేసుకోవాలని బీజేపీ స్ట్రాంగ్గా ఉంది. రేపు ఆల్టర్నేటివ్ ఏదైతుందో బీజేపీ స్ట్రాంగ్ కావడానికి ప్రయత్నం చేస్తుంది కనుక బీఆర్ఎస్ అనేది ఏదైతుందో ఆయన దృష్టిలో, రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కౌంట్ చేయడం లేదు. నేను అనుకోను కదా, అంటే జనాలు కానీ మీడియా కానీ కొంతమంది నాయకులు ఈమె డ్యామేజ్ చేస్తుందని. జీరో. ఆమె 1-2 సీట్లకు రేపు ఏదైతుందో ఆమె సర్వే కోసము, ఈరోజు ఆమె స్వార్థం కోసం లోక్సభ ఎట్లా తీసుకున్నదో, ఓడిపోయిన తర్వాత ఎమ్మెల్సీ 2 సార్లు, ఒకసారి 2 ఏళ్ల టర్మ్, ఇప్పుడు 6 ఏళ్ల టర్మ్ ఎలా తీసుకుందో స్వార్థ ప్రయోజనాల కోసం రేపు మీ అందరినీ బలి చేస్తుంది. నేను జాగృతి కార్యకర్తలు కానీ దాంట్లో చేరే నాయకులు కానీ చేతులు జోడించి చెప్తున్నా, నాకేమీ అభ్యంతరం లేదు. ఆమె మీద నాకేమీ మిత్రుత్వం లేదు, శత్రుత్వం లేదు. కానీ ఆమె మాట్లాడే మాటలు ఏదైతుందో స్వార్థ ప్రయోజనాలకు, ఆమెకు రాజకీయ ఆకాంక్ష కోసమే దీంట్లో వచ్చింది. తండ్రికి సాయం చేయడానికి వస్తే ఆమె ఎంపీ ఎందుకు చేసింది? చేయొచ్చు కదా. నెహ్రూ క్యాబినెట్లో ఇందిరాగాంధీ మన మంత్రి లేదు కదా. ఇందిరాగాంధీ క్యాబినెట్లో రాజీవ్ గాంధీ గారు లేరు కదా. మన్మోహన్ సింగ్ గారి కాన్స్టిట్యున్సీలో మన ప్రైమ్ మినిస్టర్లో రాహుల్ గాంధీ గారు మంత్రి కాలే కదా. రేపు 3 సార్లు అవకాశం వచ్చిన సోనియా గాంధీ గారు 91, 2004, 2009 ప్రధాని కాలే కదా. రాహుల్ గాంధీ గారికి 2004, 2009లో వచ్చిన ప్రధాని కాలే కదా. కమాన్, నువ్వు తండ్రి సహాయానికి వచ్చినాను, తండ్రి కోసం అది చేసినాను, నువ్వు ఎంపీ ఎందుకు తీసుకున్నావు? అంతకుముందు ఆమె హుజూర్ నగర్ పోయి 2009లో టికెట్ అడిగింది. ఆమెను కన్విన్స్ చేసి ఇద్దరైతే బాగుండదని ఈయనను సిరిసిల్ల పంపి ఈమెను కాము చేశారు. 2014లో లోక్సభ అడిగింది. ఆమె నిజంగానే చిత్తశుద్ధి ఉంటే రాజకీయ పార్టీ పెట్టద్దు, స్వచ్ఛంద సంస్థగానే జాగృతిగానే. ఈరోజు ఏమన్నది జైలుకేళ్ళు వచ్చినాక, నేను దేశమంతా తిరుగుతా, జాగృతిని ఎంటైర్ కంట్రీ, భారతీయ జాగృతి అని ఏమైనా దాన్ని కూడా ఆల్ ఇండియా ఎట్లయితే బీఆర్ఎస్ చేసిందో, కమాన్ దేశమంతా తిరుగు, స్వచ్ఛంద సంస్థ లెక్క పనిచేయి, ప్రజల కోసం పోరాడు, సామాజిక న్యాయం చేయి, సామాజిక న్యాయం కోసము మహిళా బిల్లు కోసం చేయి. తో ఇంత ఆకాంక్ష ఉన్నది, మరి ప్రజలు గమనించాలి. నేను ప్రజల కోసం, ప్రజా సమస్యల కోసం, పోరాటం కోసమే నా తండ్రికి సాయం చేయడానికి వచ్చిన, నేను ఏదైతుందో స్వచ్ఛంద సంస్థ లెక్క ఏదైతుందో, సన్యాసులు లెక్క ఏదైతుందో, సర్వోదయ నాయకులు లెక్క ఉంటా అనేది ఇదంతా ఉనకదంపుడు ఉపన్యాసం. సార్, కాళేశ్వరంలో అవినీతి జరిగిందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఆరోపిస్తుంది. ప్రతిపక్షంలో దానికి సంబంధించి చాలా రచ్చ చేసింది. స్వయంగా రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం అప్పుడు వచ్చి దాన్ని ఏటీఎం మార్క్ వేసి కాళేశ్వరం మీద పెద్ద ఇది చేశారు, ఎగ్జిబిషన్ కూడా చేశారు దాని మీద. తీరా ఇప్పుడు అధికారంలోకి వచ్చింది, దాని మీద ప్రూఫ్స్ ఉన్నాయని రేవంత్ రెడ్డి మొదటి నుంచి చెప్తూ వచ్చాడు. తర్వాత ఘోష్ కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఇన్ని ఉండగా ఆ కేసును రీసెంట్గా సిబిఐకి అప్పగించడంని ఎలా చూడాలి మనం? ఈరోజు ఇది ఒకటే కాదు, ఈ కార్
ఈ రేస్ కార్ ఏదైతుందో క్లారిటీ ఉంది. సుప్రీంకోర్టు కూడా అతనికి ముందస్తు ఏది నాట్ టు అరెస్ట్ అనే దాంట్లో సహకరించాల. గొర్రెల స్కామ్, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ 3 కూడా ఇంకా కేసులు ఉన్నాయి. మరి దేంట్లో చివరి దశకు వచ్చినాయి, గొర్రెలది క్లారిటీ వచ్చింది. ఈ కార్ రేస్ ఏదైతుందో క్లారిటీగా ఓరల్ ఇన్స్ట్రక్షన్ మీదనే డబ్బులు పోయినాయి, ఆ డబ్బులు అక్కడనే ఉన్నాయి, ఇక్కడ రాలే. అటువంటిది అరెస్ట్ చేసే అవకాశం ఉన్నా ఎందుకు చేయడం లేదు? ఇంత కమిటీ రిపోర్ట్ ఇచ్చి దీన్ని పెద్ద హైలైట్ చేసి ఆ ప్రాజెక్టు దగ్గరికి ఎన్నికల సందర్భంలో రాహుల్ గాంధీ పోయి ప్రధానమంత్రి కూడా ఏటీఎం అని చెప్పి మరి ఎందుకు చేయలేదు? ఇది అయితే కాంగ్రెస్కు లాభించే పని కాదు. ఫోన్ ట్యాపింగు ఎక్కడున్నా సప్త సముద్రాల బయట ఉన్నా కూడా గుంజుకొచ్చి వేసేస్తాం ప్రభాకర్ అని చెప్పింది. ఏది అక్కడ ఎవరైతే ఇప్పుడు సిట్ వేశారో అది ఇదే డిఎస్పి, ఇక్కడ ఏసీపీ అంటారు. అవును, ఐపీఎస్ కన్ఫామ్ కూడా కాదు, కన్ఫామ్ అయితే డీసీపీ అంటారు, డిప్యూటీ కమిషనర్ పోలీస్ అంటారు. ఏసీపీ ఒక ఎస్ఐ. నేను కూడా పోయాను, నేను పోయినాడే ప్రభాకర్ రెగ్యులర్ అవుతున్నటువంటి ప్రభాకర్ గారు, నేను కూడా నాది కూడా ఫోన్ ట్యాపింగ్ అయింది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ను అంత క్లారిటీ కనపడతా ఉంటే ఎక్కడ మనం యాక్షన్ తీసుకున్నట్టు కనపడతలేదు. డీజీపీ, హోమ్ సెక్రటరీ అండ్ డిఐజీ వీళ్ళు ఉంటుంది, దాన్ని డిస్ట్రాయ్ కూడా చేయొచ్చు. పొలిటికల్ ట్యాపింగ్ అనేది, ఫోన్ ట్యాపింగ్ అనేది తప్పు. రామకృష్ణ హెగ్డే గారు రెండోసారి చీఫ్ మినిస్టర్ అండి, 83 మళ్ళీ 85లో మళ్ళీ ఎన్నికలకు పోయి అఖండ మెజార్టీ వచ్చిన తర్వాత అతను దేవగౌడ అండ్ బొమ్మాయి వీళ్ళందరినీ ఫోన్ ట్యాపింగ్ చేసినప్పుడు అది ఎస్టాబ్లిష్ చేశాడు సుబ్రహ్మణ్య స్వామి. సీఎం స్టెప్ డౌన్ అయిపోయాడు. దేశంలో జరిగింది అది ఒకటే సంఘటన ఇప్పటి వరకు. ఓకే. అండ్ రిచర్డ్ నిక్సన్ ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా ఉండి అతను ఎలక్షన్స్ ముందు ఇతను రిపబ్లికన్ డెమోక్రటిక్ వాళ్ళది ఏదైతుందో వాటర్ గేట్ హోటల్లో వాళ్ళది క్యాంప్ ఉండే. తో అప్పుడు ఈ టేప్ రికార్డర్ పెట్టినప్పుడు ఆ గూఢాచారులు ఏదైతుందో బంధించితే అది ఎంక్వైరీ అయితే బుకాయించిండు. మళ్ళీ ఎన్నికలైంది, గెలిచాడు. జస్ట్ 2 months బిఫోర్ ఎన్నికలైన తర్వాత ఎస్టాబ్లిష్ అయింది ఇతను ఎదుటి సమాచారాన్ని సేకరించిండు. ఈ ఫోన్ ఇది ట్యాపింగ్ ఏది మన ఇది ఏమంటారు టేప్ రికార్డర్స్ వాళ్ళ ఆఫీస్లో అది ఎస్టాబ్లిష్ అయిన తర్వాత 4 సంవత్సరాల పదవి కాలాన్ని 1.5 yearకే 2.5 years ముందే ఎస్టాబ్లిష్ అయినందుకు రిచర్డ్ నిక్సన్ ఈ రిజైన్డ్ అమెరికన్ ప్రెసిడెంట్. అది ఇతర దేశాల్లో నడిచింది ఫోన్ ట్యాపింగ్ అనేది. హెగ్డేది 1988లో. ఖచ్చితంగా ఇది మంచి అవకాశము నీ దగ్గర ఉంటే, లేకపోతే బక్వాస్, నువ్వు కూడా బక్వాస్ మాట్లాడుతున్నావు, నీ దగ్గర ఏం లేదు, సమాచారం లేదు. అది నిజమే అయితే మీ ఐడ్రీమ్ ద్వారా నేను కేటీఆర్ గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాను, సమయం వచ్చినప్పుడు, సమయం ఇప్పుడే, కాంగ్రెస్ విల్ టేక్ యాక్షన్. ఖచ్చితంగా మీకు శత్రువే రేవంత్ రెడ్డి గారు కదా, మొదటి శత్రువు కదా, అతనే మీ టార్గెట్ కదా, రోజు దూషణపూర్వం చేస్తుండ్రు కదా, ఆయన మీరు ఇద్దరు దూషణపూర్వం చేసుకుంటారు కదా. కమాన్, ఫినిష్ అయిపోతుంది. అది ఎస్టాబ్లిష్ చేయమని మీ ఐడ్రీమ్ ద్వారా కేటీఆర్ గారిని చేతులు జోడించి విన్నపం చేస్తా ఉన్నాను. And don't forget to subscribe to iDream. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream.